ఈమె పేరు రాజకుమారి. నిజంగా రాణిలాగా కనిపించింది. విజయనగరం నుంచి వచ్చిన రాజకుమారి ఆడిషన్ చూశాక నిజంగా ఒక నిమిషం ఆగి ఆలోచించాలి అనిపించింది. ఎందుకంటే ఆమె అక్కడికి వచ్చి తన కథని చెప్పలేదు, తాను అనుభవించిన బాధని దాటుకొని ఎలా నిలబడిందో చూపించింది. తన పిల్లల కోసం కష్టపడుతూ తనకి ఎదురైన పరిస్థితులు ఇంకెవరికి రాకూడదని చెప్తూ ముందుకు రావాలి అని అంత ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయం కాదు సార్. ఆమెకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. బిందు మాధవి గారు ఇచ్చిన టాస్క్ లో పేపర్ మీద హస్బెండ్ అని రాసి దాన్ని చింపుతూ తన బాధని బయట పెట్టిన విధానం చూస్తే ఆ పేపర్ మాత్రమే చినగలేదు, ఆమె ఏండ్లుగా మోసిన బాధ కూడా బయటికి వచ్చినట్లు అనిపించింది నాకైతే. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆమె మాట్లాడే విధానం కూడా చాలా క్లియర్గా ఉంది. ఏం చెప్పాలనుకుంటుందో అదే చెప్తుంది. కన్ఫ్యూజన్ లేదు, ఓవర్ డ్రామా లేదు. తన జీవితాన్ని తానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇలాంటి కథలు కదా బయటికి రావాలి. ఎందుకంటే ఒకరి కథ ఇంకొకరికి ధైర్యం ఇస్తుంది, ఒకరి నిర్ణయం ఇంకొకరికి జీవితాన్ని మార్చొచ్చు. రాజకుమారి కథ నాకు మాత్రం ఒకటి నేర్పింది. పరిస్థితులు మనల్ని ఎంత కిందికి లాగినా మన పిల్లల కోసం అయినా సరే ఒక రోజు పైకి లేవాలి. ఈమె కథ మీకెలా అనిపించింది కామెంట్లో చెప్పండి.